అందరికీ నమస్కారం. జ్యోతిష్యమ్మ ఛానల్ కి స్వాగతం. తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు అనుకూల సమయం, ఆదాయం పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. భూ తగాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. భక్తి పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం లభిస్తుంది. దూరపు ప్రయాణాలు వాయిదా పడతాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అధికారుల ప్రశంసలు ఉత్సాహాన్నిస్తాయి. అన్నదమ్ములు, బంధువులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. స్థిరాస్తి వల్ల ఆదాయం వస్తుంది. పెద్దల సూచనల మేరకు పనులు చేపడతారు. పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు 9వ రోజు అత్తవారింటికి ప్రయాణం చేయకూడదంటారు. ఎందుకు? రాశివారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోంది? వృషభ రాశివారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోంది? రాశివారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోంది? రాశివారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోంది? విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తిను కలుస్తారు. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధననష్టాన్ని అధిగమించడానికి రుణప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహిను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలు ఎక్కువవుతాయి. ధన వ్యయం తప్పదు. లక్కీ సంఖ్య 48 మరియు లక్కీ కలర్ నలుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.